పర్యావరణ ప్రేమికుడినండి. నాకు పర్యావరణం అంటే ప్రాణం. ఎక్కువ ప్లాస్టిక్ అంటే నాకు చాలా అసహ్యం. దాని గురించి నేను సంపాదించే ప్రతి రూపాయల నుంచి కాటన్ బ్యాగ్స్ ఒక నెలకు 5,000 పంచి పెడతానండి. 23 రూపాయలు కాటన్ బ్యాగ్. మేము ఎక్కడ డొనేషన్స్ తీసుకోం. కేవలం మా పిల్లలు నేను సంపాదించిన సంపత్తోటే ఇదంతాను. నెక్స్ట్ ఎకో ఫ్రెండ్లీ కవర్స్ అని చెప్పేసి భూమిలో 30 రోజుల్లో కలిగిపోతాయి. మనకి ప్రతి దానికి ప్రత్యామ్నాయం ఉంది, కానీ ఎవరో గుర్తించరు. ఈ కవరు అంటే మామూలు కవర్స్ 150-200 వస్తే కేజీకి, ఇది మనకి 100 వస్తాయి. అందుకని ఎవరు కొనరు. ఇవి దొరుకుతాయండి మార్కెట్లో. ఇది దీన్ని ఎకో ఫ్రెండ్లీ కవర్ అంటారు. జొన్నపిండితో తయారు చేస్తారు దీన్ని. దయచేసి దీన్ని గుర్తించండి, దొరుకుతున్నాయి ఇవన్నీ. కాటన్ బ్యాగ్స్ కావాలంటే నేను ఇస్తాను, 23 రూపాయలు పడుతుంది. నేను మీకు కావాలనుకుంటే ఉచితంగా ఇస్తాను. ఇది కర్చీఫ్లాగా మడత పెడితే కర్చీఫ్ అంత ఉంటుందండి, కానీ 20 కేజీలు పడుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి ప్లాస్టిక్ని వ్యతిరేకించండి. దానివల్ల మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. నేను మా కుటుంబం అంతా కూడా బోర్డు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఎవరి దగ్గర డొనేషన్స్ తీసుకోను. కేవలం మన ఆదాయంతో 50% రూపాయి ఇచ్చిందంటే ₹10 అమ్మ నాన్న సేవా సంఘానికి వెళ్ళిపోతుంది. నిజంగా చాలా గ్రేట్ అండి. డ్యాన్స్ అనుకున్నాను, కానీ డ్యాన్స్ వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇక్కడ తయారు చేసిన ఎక్కువ ఆవు పేడతో తయారు చేసిన శివలింగం, వినాయకుడు బొమ్మ గుజరాత్ నుంచి తెప్పించానండి. అనాథలు తయారు చేస్తున్నారు. ఇది అనాథ వికలాంగులు తయారు చేస్తున్నారు. వాళ్ళకి నేను డొనేషన్ ఇవ్వకపోతే వాళ్ళు ఒకటే మాట అన్నారు, మేము అనాథలమే కానండి, మాకు డొనేషన్స్ వద్దు, మాకు సంబంధించిన ఐటెం ఉంది, దాన్ని సేల్స్ చేసి పెట్టండి రానన్నారు. నేను మా అమ్మాయి ఆగస్టు 22వ తారీఖుని రిటర్న్ గిఫ్ట్ కింద ఇయ్యే ఇచ్చాను. ఒక బ్యాగు, ఒక వినాయకుడి బొమ్మ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ఇచ్చాను అందరికి. దయచేసి రిటర్న్ గిఫ్ట్ మనం ఇచ్చేది కూడా అవతరానికి ఉపయోగపడేటట్టు ఆలోచించేటట్టు కొంచెం చేయండి. అందరూ చేయగలరు, దీనికి ఏం డబ్బులేం ఖర్చు అవ్వవు, ఏ ఓపుకున్నంతకి. ఇది కూడా నేను కమిటీ వారికి గిఫ్ట్గా ఇస్తున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే శ్రీనివాస్ గారు చేసేటువంటి కార్యక్రమాలు మాకు తెలుసు, చాలా అమోఘమైన కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లల్ని కూడా మంచి తీర్చిదిద్ది మంచి రూపకల్పన చేసి వాళ్ళు మరి ఇంకా అభివృద్ధి రావాలని కోరుకుంటున్నాం. అలాగే గొల్లపాలాన్ని కూడా ఈయన చేసేటువంటి కార్యక్రమాలు వీరభద్రుడు సంబరం చేస్తారు. మరి అక్కడ చాలా ఖర్చు పెట్టి మరి ఎంతో ధన సేకరణ కూడా చేయకుండా ఆయన సొంతంగా చేస్తుంటారు. అది మా అందరికీ తెలుసు. మరి అటువంటి వ్యక్తి ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో ఇంకా ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అది గతంలో చెప్పారు, అది కూడా త్వరలో మీరు చెప్పిన మాట నెరవేర్చాలని కోరుకుంటున్నాను నేను.